హాయ్ అండి. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి అస్సలు టైం లేనప్పుడు ఏం కూర చేయాలని టెన్షన్ పడుతున్నారా? అయితే నేను చెప్పినట్టు ఇలాగా కొత్తిమీర రైస్ ఒకసారి ట్రై చేయండి. చాలా ఫ్లేవర్‌గా మంచి రుచిగా ఉంటుందండి. రైతాతో గనుక సర్వ్ చేస్తే పిల్లలు మెతుకు మిగల్చకుండా తింటారండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా లొట్టలేసుకుంటూ తింటారండి. అంత కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. కొత్తిమీర రైస్ చేయడానికి నేను ఒక 200 గ్రాముల బాస్మతి రైస్ని ఉడికించి చల్లార్చి తీసుకున్నానండి. మీరు బాస్మతితోనే చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిపోయిన రైస్ ఉన్నా చేసుకోవచ్చు, లేదా మన రెగ్యులర్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న 200 గ్రాముల రైస్కి ఒక గుప్పెడు కొత్తిమీర శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇందులోనే 3 పచ్చిమిర్చి, ఓ చిటికెడు పసుపు, అలాగే అర టేబుల్ స్పూన్ ఉప్పు. మనం గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసుకుంటే రైస్కి చక్కగా పడుతుందండి. ఇప్పుడు అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. మీరు ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నానండి, ఎందుకంటే ఇంకొద్దిగా రుచిగా ఉంటుందని. మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక 15 జీడిపప్పు. మనకి కొత్తిమీర రైస్లో జీడిపప్పు అక్కడక్కడ తగులుతుంటే మంచి రుచిగా ఉంటుందండి. జీడిపప్పు ఎర్రగా వేగిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ను వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొత్తిమీరలో పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. చూస్తున్నారు కదండి, కొత్తిమీర అంతా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. మనకు ధనియాల పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న ఈ రైస్ని వేసి స్పీడ్గా టాస్ చేసుకుందాం. మనం ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటేనే ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి మనం తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొద్ది కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇంతేనండి, కొత్తిమీర రైస్ రెడీ. మీకు అస్సలు టైం లేనప్పుడు ఇలాగ అప్పటికప్పుడు 5 నిమిషాల్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫ్లేవర్ అయితే అదిరిపోయిందండి. చూస్తున్నారు కదండి, 5 నిమిషాల్లో క్విక్గా తయారైపోయింది. మనకి కొత్తిమీర రైస్కి వేరే కర్రీ కూడా అక్కర్లేదండి. కొద్దిగా రైతాతో సర్వ్ చేస్తే ఇంటిల్లి 10 లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత కమ్మగా ఉంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.